బులెటిన్లో డీటెయిల్ చూస్తే గుంటూరు జిల్లా పట్టాభిపురం పిఎస్లో అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైంది. నవంబర్ 12న మెడికల్ కాలేజీల పీపీపీ మోడల్ను వ్యతిరేకిస్తూ వైసీపీ ర్యాలీ చేపట్టింది. ఆ సమయంలో పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లారు. ఈ ఘటనపై అప్పట్లోనే కేసు నమోదు చేశారు పోలీసులు. ఆ కేసులో పీపీ వారెంట్ జారీ చేశారు పోలీసులు. ఈ నెల 11న కోర్టులో హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అంబటిని కాసేపటి క్రితం రాజమండ్రి నుండి గుంటూరు కోర్టుకు తరలించారు పోలీసులు. అంబటి రాంబాబు అయితే మాత్రం ఈ ప్రస్తుతానికైతే రిమాండ్లో ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో గత నవంబర్లో జరిగినటువంటి పీపీ రద్దు చేయాలని చెప్పేసి అంబటి రాంబాబు అయితే మాత్రం ధర్నా చేయడం జరిగింది. దీనిపైనే పోలీసులు వారెంట్ అయితే జారీ చేశారు. ఈరోజు రాజమండ్రి నుంచి గుంటూరు కోర్టుకు అయితే తరలిస్తుంది. దీనిపై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, రవి, ఏదైతే అంబటి రాంబాబు అయితే మాత్రం ఖచ్చితంగా 8 గంటల ప్రాంతంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తరలించడం జరిగింది. ఈ రోజు ఆయన గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ప్రధానంగా కూడా ఎప్పుడైతే ఈ నవంబర్ 12వ తేదీన మెడికల్ కాలేజీలకు సంబంధించి పీపీపీ మోడ్కు వ్యతిరేకంగా కూడా ధర్నాలు నిర్వహించారు. ఆ ధర్నాలకు సంబంధించి పోలీసులు అడ్డుకుంటున్నటువంటి సమయంలో అంబటి రాంబాబు అయితే మాత్రం పోలీసులు బారికేట్లు తోసుకుంటూ ముందుకు వెళ్ళడం జరిగింది. అప్పుడే ఆయన మీద కేసు అయితే నమోదు చేశారు. ఈ మధ్యన రీసెంట్ గా ఏదైతే సీఎం ని దూషించినటువంటి కేసులో ప్రెజెంట్ అయితే మాత్రం నల్లపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రెజెంట్ అయితే ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రోజు జరిగిన పోలీసులకి సంబంధించి పోలీసులు విధుల్లో ఆటంకం పరిచాడు అంటూ పట్టాపురం పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి ఏదైతే ఆ పీపీపీ మోడ్కి సంబంధించి మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి కేసు ఉందో దానికి సంబంధించి అంబటి రాంబాబుని తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కూడా పట్టాభిపురం పోలీసులు అయితే మాత్రం కోర్టును ఆశ్రయించారు. నిన్న జరిగినటువంటి ఏదైతే ఆర్గ్యుమెంట్స్ లో మాత్రం 11వ తేదీలోపు ఈ అంబటి రాంబాబుని కోర్టులోకి హాజరుపరచాలి అని చెప్పడం జరిగింది. ఈ క్రమంలోనే ఈ రోజు ఉదయం అయితే ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రెజెంట్ గుంటూరుకి అయితే తరలిస్తున్నారు. గుంటూరు కోర్టులో 12 గంటలు 12:30 ప్రాంతంలో కేసు పెట్టేటువంటి అవకాశం అయితే ఉంది. అప్పుడు జడ్జి విచారించి ఆయన్ని పట్టాపురం పోలీసులకు సంబంధించి కస్టడీకి ఇవ్వాలా, పీటీ వారెంట్కి సంబంధించి లేకపోతే బెయిల్ ఇవ్వాలి అనే దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. రవి, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.